ఐబొమ్మ రవి ఇష్యూ గురించి మనందరికీ తెలుసు. ఈరోజు ఆయనను 12 రోజులు కస్టడీలోకి తీసుకున్నారు. దానికి సంబంధించి మాట్లాడడానికి మనతో రాయనున్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. అసలు ఏంది రవి గురించి ఏం అప్డేట్స్ ఉన్నాయి ఇప్పుడు? 14th లాస్ట్ మంత్ 14th అతనిని అరెస్ట్ చేసి రిమాండ్ చేసిన విషయం మీకు తెలిసిందే. అందులో ఒక 2 విడతలుగా 5 రోజులు ఒకసారి, 3 రోజులు ఒకసారి పోలీస్ కస్టడీ తీసుకున్నారు. అయితే ఈ మధ్యలో ఇంకొక 4 కేసెస్ ఉన్నాయని చెప్పేసి జడ్జి గారి ముందర పీటీ రిక్వెషన్ వేసి ఆ 4 కేసెస్లలో కూడా రవిని రెగ్యులరైజ్ చేసి రిమాండ్ తీసుకున్నారు. ఆ కేసెస్లో కస్టడీలో ఇన్వెస్టిగేషన్ కావాలని చెప్పేసి పిటిషన్ చేశారు. అందులో జిల్లా జడ్జి గారు ఒక్కొక్క కేసులో 4 డేస్, 3 కేసెస్లలో 12 డేస్ ఇచ్చినారు. ఇవాళ నుంచి 29th వరకు పోలీస్ కస్టడీ ఉంది. ఆ కేసెస్ ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతారా? అవన్నీ ఇండివిజువల్ ప్రొడ్యూసర్స్ ఇచ్చిన కంప్లైంట్ అండి. ఫస్ట్ కేసు ఏమో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు ఇచ్చారు. ఇన్ టోటల్ వాళ్ళ మొత్తం ఇండస్ట్రీ తరఫున ఒక సింగిల్ కంప్లైంట్. ఇవన్నీ ఇండివిజువల్ మూవీస్. ఒకటేమో హిట్ మూవీ ప్రొడ్యూసర్, ఒకటేమో తండేల్ మూవీ, ఇంకోటి ఏదో ఉన్నది. అందులో ఇండివిజువల్ ప్రొడ్యూసర్స్ మా మూవీని ఇట్లా పైరసీ చేసి ఆ సైట్లో పెడుతున్నారని చెప్పేసి ఇండివిజువల్ కంప్లైంట్స్. కంటెంట్ సేమ్ కానీ కంప్లైంట్స్ వేరే వేరే ప్రొడ్యూసర్స్ ఇచ్చారు. ఐబొమ్మ రవి ఎట్లా స్పందిస్తున్నాడు? ఎట్లా మాట్లాడుతున్నాడు? అంటే మెంటల్ స్టేటస్ ఎట్లుంది ఆయనది ఇప్పుడు? ఆయన మెంటల్ స్టేటస్ మంచినే ఉన్నది. ఆయన చెప్పేది ఒకటే, నాకు ఈ కేసెస్కి సంబంధం లేదు, నన్ను ఫాల్స్గా ఇరికిచ్చినారని చెప్తున్నారు. ఓకే. థాంక్యూ. ఓకే.